అల్లు అర్జున్కు బండ్ల గణేష్ కౌంటర్. మనంత ఎర్రి డాష్గాళ్లు ఉండరంటూ స్ట్రాంగ్ వార్నింగ్. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ కలిసి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడా భాగస్వామ్యంగా గడిచిన దాఖలాలు అయితే లేవు. శిల్పా రవికిషోర్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహితురాలి భర్త తోడల్లుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి. అలాంటి వ్యక్తికి అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళడమే కాకుండా నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తా, ఏమైనా చేస్తా అనే డైలాగులు వాడడం మెగా ఫ్యాన్స్కి ఒక్కసారిగా బీపీ పెరిగేలా చేశాయి. అయితే అల్లు అర్జున్ మా ఈకతో సమానం అంటూ మెగా అభిమానులు రిప్లై ఇచ్చారు. అయితే ఇంతటితో ఆగలేదు అల్లు అర్జున్. సందర్భం దొరికిన ప్రతిసారి మెగా ఫ్యామిలీపై, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతూ ఉంటారు అల్లు అర్జున్. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే అల్లు అర్జున్ ఇదే మొదటిసారి కాదు. గతంలో దువ్వాడ జగన్నాథ్ సినిమా టైంలో కూడా చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దువ్వాడ జగన్నాథ్ బాక్సాఫీస్ ఫలితాలు చూసిన అల్లు అర్జున్ తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గొచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తయారైంది. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆయన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం మేరకు కర్ణాటకకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ సందర్భానుసారంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలే కానీ ఎక్కడ అల్లు అర్జున్ను కానీ మరే ఇతర హీరోలను కానీ టార్గెట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోని టార్గెట్ చేయరు. పవన్ కళ్యాణ్పై అనేక మంది హీరోలు, హీరోయిన్లు, స్టార్ క్యాస్ట్ ఎవరైనా సరే విరుచుకుపడుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ వారికి సమాధానం చెప్పడం కానీ వారిని కార్నర్ చేయడం కానీ చేయడు. కానీ ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ మరో వివాదం రాజేసేలా పవన్ కళ్యాణే తప్పు చేశారు, పవనే క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ కన్నట్టుగా వాదించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఉద్దేశించి చేయలేదని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. అయితే అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడాలి, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేశారు. ఈ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే ఈ దెబ్బ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాపై కూడా పడింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా కథాపరంగా బాగున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ కామెంట్స్ విన్న మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వివాదాలు చాలదన్నట్టుగా తాజాగా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఈ వివాదానికి దగ్గరగా ఉండడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్పై మరోసారి విమర్శలకు దిగుతున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు బండ్ల.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక మోదీ, ఇలా వీరంతా ఒక లిమిటెడ్ ఎడిషన్స్. అలాంటి వారిని మనం పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. వీలైతే వాళ్ళు చూపిన బాటలో నడవాలి. అంతేకాని వాళ్ళు కూడా మనలానే అనుకుంటే మనంతా ఎర్రి డాషగాళ్ళు ఉండరు అంటూ అక్కడితో ఆపేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేశారని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.